అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజైతే మనం ఒక సరికొత్త విషయాన్ని తెలుసుకుందాం. ఇన్ని రోజుల్లో మనము ఇంజనీరింగ్ కాలేజెస్కి సంబంధించిన రివ్యూస్ కానీ లేదంటే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఇంకా వెబ్ ఆప్షన్స్ గురించి అయితే వీడియోస్ ద్వారా కొంతవరకు అయితే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు దానికి భిన్నంగా అంటే వాటికి రిలేటెడ్ బట్ భిన్నంగా ఇంకొక సరికొత్త విషయాన్ని అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం అందరం అయితే ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. మరి అవి ఎట్లా వర్క్ చేస్తున్నాయి? వాటికి బ్రెయిన్ ఉందా? మనకంటే ఇప్పుడు మనకు కొంతవరకు ఆలోచన శక్తి ఉంది కాబట్టి మన పనులన్నీ చేసుకోగలుగుతున్నాం, తెలుసుకుంటున్నాం. మరి ఫోన్స్ అవన్నీ ఎలా వర్క్ చేస్తున్నాయి అంటే దానికి మెయిన్గా ఒక కారణం ఏంటి అంటే సెమీ కండక్టర్స్. సో ఈ వీడియోలో మనం ఈ సెమీ కండక్టర్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంటే ఈ సెమీ కండక్టర్స్ వలన యూజ్ ఏంటి, అవి ఎలా వర్క్ చేస్తుంది, సో అది ఇప్పుడు ప్రపంచాన్ని ఏ విధంగా నడిపిస్తుంది, ఇండియాకి ఎంత అవకాశం ఉంది, అంటే ఇండియాకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్తే కనుక ఫస్ట్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటి ముందుగా కొంత సింపుల్గా అయితే చూద్దాం. సో దీంట్లో ఏంటి అంటే టూ థింగ్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ కండక్టర్ ఒకటి అండ్ ఇన్సులేటర్. సో కండక్టర్ అంటే ఏంటి అంటే కరెంటుని సులభంగా పంపించగలిగేది కండక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్. ఇప్పుడు మనం ఇళ్ళల్లో యూజ్ చేసే వైర్స్ ఏదైతే ఎలక్ట్రిక్ వైర్స్ ఉంటాయో అవేంటి, దాంట్లో కాపర్ ఉంటుంది. సో ఆ కాపర్ ఏంటి కరెంటుని ఈజీగా సప్లై చేస్తుంది అనమాట. ఇంకొకటి దీంట్లో సెమీ కండక్టర్లో ఉండే ఇంకొక పార్ట్ ఏంటి అంటే కాపర్, ఇంకొకటి ప్లాస్టిక్. కండక్టర్ అంటే కాపర్, ఇన్సులేటర్ అంటే ప్లాస్టిక్. సో సెమీ కండక్టర్ అంటే ఏంటి అంటే ఈ రెండింటి మధ్యలో ఉండేది సెమీ కండక్టర్. ఇది ఏంటి అంటే ఒక్కొక్కసారి కరెంటుని పాస్ చేసేలా హెల్ప్ చేస్తుంది, ఒక్కొక్కసారి కరెంటుని అడ్డుకుంటుంది. అంటే అదే నియంత్రించడం, కరెంటుని మనకి ఏ విధంగా అయితే అవసరం ఉంటుందో ఆ విధంగా ఇది హెల్ప్ చేయడంలో అయితే మనకు యూజ్ అవుతుంది. అంటే కరెంటుని ఒక రకంగా నియంత్రిస్తుంది అనమాట. అది మనకు ఎంత అవసరము, ఇక్కడ అవసరం అనే దాని ప్రకారం అనేది ఇది హెల్ప్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది. మరి ఈ సెమీ కండక్టర్స్ దేంతో తయారు చేస్తాం? ఇది సిలికాన్ అనే ఒక పదార్థంతో అయితే మనం తయారు చేస్తాం. మరి ఇది ఎక్కడ దొరుకుతుంది? ఇది ఇసుకలో దొరుకుతుంది అనమాట. సో అదే క్లీన్ చేసిన తర్వాత, శుద్ధి చేసిన తర్వాత చిన్న చిన్న చిప్స్గా మార్చితే అవే ఇప్పుడు మన ఫోన్లలో, ల్యాప్టాప్స్లో వాడే సెమీ కండక్టర్స్. కార్స్లో కూడా మనం ఈ సెమీ కండక్టర్స్ని యూజ్ చేస్తాం. ఇది మన నిజ జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అనే వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. మొబైల్, ల్యాప్టాప్, కార్స్, శాటిలైట్ ఇమేజెస్, వీటన్నింటిలో కూడా మనకి ఇవి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఫోన్స్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ బిలియన్స్ ఆఫ్ సెమీ కండక్టర్ చిప్స్ ఉంటాయి. మరి ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయని ఇందాక మనం ఇంట్రోలో తెలుసుకున్నాం కదా, అడిగాం కదా ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి, వాటికి బ్రెయిన్ ఉంటుందా అని. సో అవి పనిచేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఏవైతే చిన్న చిన్న చిప్స్ ఉంటాయో సెమీ కండక్టర్స్ ద్వారా తయారు చేయనటువంటి చిన్న చిన్న చిప్స్ ద్వారానే మనం ఇప్పుడు యూజ్ చేసే మోడర్న్ టెక్నాలజీ వర్క్ చేస్తుందన్నమాట. సో మరి ఇది దేనికి అవసరం, ప్రపంచానికి ఇది ఎందుకు ఇంత అవసరం? ఇప్పుడు అందరూ సెమీ కండక్టర్స్ అంటున్నారు, మరి దానివల్లన ఏంటి యూజ్, ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా దేనికోసం పోటీ పడుతున్నాయి అంటే సెమీ కండక్టర్స్ కోసం పోటీ పడుతున్నాయి. పోటీ పడడం అంటే అవి తయారు చేయడంలో ఒక దేశాన్ని మించి ఇంకొకటి రేస్లో అయితే ఉంటున్నాయి అన్నమాట. సో దాంట్లో ఒకవేళ ఈ సెమీ కండక్టర్స్ చిప్స్ అనేవి లేకపోతే ఏమవుతుంది? ఈ కంప్యూటర్స్ కానీ, రక్షణ వ్యవస్థ కానీ, 5G కానీ, ఇంటర్నెట్ ఇలాంటివి ఏమీ కూడా ఉండవన్నమాట. సో ప్రపంచాన్ని ఇప్పుడు మరి ఏ దేశాలు ఆధిపత్యం వహిస్తున్నాయి అంటే ఈ సెమీ కండక్టర్ రంగంలో ఏ దేశాలు ముందున్నాయి అంటే USA, చైనా, తైవాన్, కొరియా లాంటి దేశాలు అయితే ముందు అగ్రగామిలో ఉన్నాయన్నమాట, ఆధిపత్యం వహిస్తున్నాయన్నమాట. ఇప్పుడు ప్రపంచంలో మొత్తం ఈ సెమీ కండక్టర్స్ రంగంలో ముందున్న దేశాలు అయితే ఇవన్నమాట. కానీ ఇప్పుడైతే భారతదేశం కూడా ఈ రంగంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఇండియా సెమీ కండక్టర్ మిషన్, మైక్రాన్, ఫాక్సాన్ లాంటి కంపెనీస్ ఇండియాలో ఈ సెమీ కండక్టర్స్ తయారు చేయడం కోసం పెట్టుబడులు అయితే పెడుతున్నాయి. మరి ఇండియాలో ఏ స్టేట్స్ ముందు రేసులో ఉన్నాయంటే తెలంగాణ, గుజరాత్, కర్ణాటక అయితే ఈ చిప్ ఫ్యాబ్స్ కోసం ముందు రేస్లో ఉన్నాయన్నమాట. ఇవి కూడా మన తెలంగాణ కూడా ఇది ఒక పోటీ పడుతుంది. చిప్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో అంటే అవి తీసుకురావడం విషయంలో కానీ అవి చెప్పవచ్చు. మరి దీనిపైన విద్యార్థుల ఫ్యూచర్ ఎలా ఆధారపడింది, మరి ఇది ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఫ్యూచర్ని అంటే దీంట్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనం కనుక అంటే స్టూడెంట్స్ కనుక ఇప్పుడు ఈసీఈ, ఎలక్ట్రికల్,
ఎలక్ట్రానిక్స్, విఎల్ఎస్ఐ, ఏఎంఐ లాంటి బ్రాంచ్లు కనుక తీసుకుంటే వాళ్ళకి సెమీ కండక్టర్స్ రంగంలో అయితే మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. అందరూ సిఎస్ వెనకాలనే పరిగెడుతున్నారు. సో ఇప్పుడు ఈ కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కొంతవరకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఏవైతే ఈ కోర్ బ్రాంచెస్ అంటే ఈసీఈ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, విఎల్ఎస్ఐ కానీ, ఏఎంఎల్ కానీ తీసుకుంటే వాళ్ళకైతే ఈ రానున్న ఫ్యూచర్లో రానున్న సంవత్సరాల్లో ఈ సెమీ కండక్టర్ రంగంలో మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, టెస్టింగ్ ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్స్లో వచ్చే 5 to 10 ఇయర్స్లో ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే దొరుకుతుంది స్టూడెంట్స్కి నెక్స్ట్ ఫ్యూచర్లో. డిప్లొమా, ఐటీఐ, ఫిజిక్స్ గ్రాడ్యుయేషన్ వీళ్ళకి కూడా మంచి అవకాశాలు అవుతుంటాయి. అంటే ఓన్లీ బీటెక్ స్టూడెంట్స్ కానీ కాకుండా ఎవరైతే ఈ రంగంలో వాళ్ళు అంటే ఈ బ్రాంచెస్ తీసుకున్న వాళ్ళు డిప్లొమా, ఫిజిక్స్, ఐటీఐ గ్రాడ్యుయేట్స్ వీళ్ళకు కూడా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. మరి కంక్లూజన్ ఏంటి అంటే దీనివల్ల చివరిగా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే సెమీ కండక్టర్స్ అనేది చిన్న విషయమే కావచ్చు, కానీ అది ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి గొప్ప రంగం అని చెప్పొచ్చు. టెక్నాలజీ, స్మార్ట్ లైఫ్ అన్నింటికీ కూడా ఇది ఎలా పనిచేస్తుందంటే హార్ట్ బీట్ లాగా ఉంటుందన్నమాట. ఇది చూడడానికి చిన్న చిప్స్ లాగానే మనం ఇంత చిన్న విషయం అనిపిస్తుంది, కానీ అది ఏంటి అంటే ఈ టెక్నాలజీ ఇప్పుడైతే మొత్తం ఆధునిక యుగం మొత్తం టెక్నాలజీతోనే నడుస్తుంది. కాబట్టి ఈ టెక్నాలజీ యుగానికి ఇది ఒక హార్ట్ బీట్ లాగా అయితే ఉంటుంది. భారత్ కూడా ఇప్పుడు దీని ద్వారా మంచి భవిష్యత్తు నిర్మాణం వైపు అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడినట్లయితే ఎస్బీఆర్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయగలరు. అండ్ ఇట్లాంటి సిరీస్ మనం ఇంకా కొన్ని చేయాలనుకుంటున్నాం కాబట్టి మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని కమెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేస్తే మేము దానిపైన కూడా రివ్యూస్ అంటే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. ధన్యవాద్.